హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే మన సంపాదన గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణం పోయిన స్నేహితులతో కానీ బంధువులతో కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరితో కానీ మనము చెప్పకూడదు. అది ఎందుకు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మన సంపాదన గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మన స్నేహితులతో బంధువులతో కానీ చెప్పకూడదని. సంపాదన గురించే కాదు కానీ మన ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవి ఎవరితో చెప్పకుండా ఉండడమే ఈ రోజుల్లో చాలా మంచిదండి. ఎందుకంటే పూర్వకాలంలో ఉన్నట్లు మన బాధను మన సంతోషాన్ని పంచుకునే వ్యక్తులైతే ఈ రోజుల్లో ఎవరూ లేరండి. మన దగ్గర లేదంటే మనల్ని చిన్న చూపు చూసేవాళ్ళు, మన దగ్గర ఉందంటే మనకు గర్వం ఎక్కువగా ఉంది, ప్రేమ లేదు అని చెప్పుకునే ప్రజలు, జనాలు, స్నేహితులు, బంధువులే మనకు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మన సంపాదన గురించే కాదు కానీ మన కుటుంబ విషయాలను కూడా షేర్ చేసుకొని వాటిని తీర్చే పరిస్థితుల్లో అయితే ఎవరు లేరండి. మన కుటుంబ సమస్యలైనా కానీ వాటిని మనం చెప్పడం వలన వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని ఇంకా కొంచెము బలహీనం చేయడం తప్ప వేరేదేం లేదు. కాబట్టి మన సంపాదన గురించి కానీ మన కుటుంబ విషయాల గురించి కానీ ప్రాణం పోయినా కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ మనం చెప్పకూడదండి. మొదటిగా వచ్చేసి ఒక సీక్రెట్ మెయింటైన్ చేయాలి. మనం ఫ్యామిలీ విషయం అయితేనేమి సంపాదన విషయం అయితేనేమి ఒక సీక్రెట్ మనం మెయింటైన్ చేయాలి. మన దగ్గర డబ్బులు ఉంది అని చెప్తే మన పైన ఓర్వలేనితనం కంపల్సరిగా అవతలి వాళ్ళకి, అది ఇన్కే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు, ఖచ్చితంగా ఓర్వలేనితనం అనేది వస్తుందండి ఈ రోజుల్లో. అప్పటి కాలంలో ఉందని మాత్రం నేను చెప్పలేను. ఇంకా తర్వాత నీకేంలే అన్నట్టు మనల్ని తీసి పక్కన పడేస్తారు. అంటే మనం డబ్బులు సంపాదిస్తున్నాం, మనకేమి, ఇంకా మనం ఏమైనా కొంటాం, ఎలా అయినా ఉంటాం అని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు ఇంకొకరి జీవితం ఉండదు కదండి. ఒక్కొక్కరి జీవితం ఒక్కో విధంగా ఉంటుంది. సో నీకేంలే అన్నట్టు అంటారు. ఒకవేళ మనం సంపాదించలేకపోతే మనం అంటే చిన్నతనము, తర్వాత ఎగతాళి చేస్తారు, మనల్ని హీనంగా అగౌరవంగా మాట్లాడతారు. మనల్ని హీనంగా, మనకు డబ్బు లేదని చెప్పి అగౌరవంగా మనల్ని మాట్లాడతారు. తర్వాత మన పిల్లల్ని కూడా మీ నాన్న అంతే, ఇంకా మీరు ఎప్పుడు బాగుపడతారు అన్నట్లు కూడా పిల్లల్ని మాట్లాడతారు. తర్వాత ఎలాంటి పార్టీలకు పెళ్ళిళ్ళకు పిలవరు. ఒకవేళ మనల్ని పిలిచినా కానీ మనకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని అయితే ఇవ్వరు. ఇంకా తర్వాత వచ్చేసి మనం ఫోన్ చేసినా కానీ ఏదో ఆశిస్తూ ఫోన్ చేస్తున్నారని చెప్పి కనీసం మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఎప్పుడు మన దగ్గర డబ్బులు లేదు అని చెప్పుకుంటే, మన సమస్యలు వాళ్ళకు చెప్పుకుంటే వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చడం కోసమో వాళ్ళ సమస్య మనకు చెప్పడానికి కోసమో ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి కనీసం మన ఫోన్ను లిఫ్ట్ చేసేటటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఉండరు. ముందే గెస్ చేస్తారు, ఓహో వీళ్ళు దానికోసమే ఫోన్ చేసింటారని. కానీ డబ్బు లేకపోతే ఇంత హీనంగా చూస్తారు అని మీరు ఊహించిండరు. అంత హీనంగా మనల్ని చూస్తారు. కాబట్టి మన సంపాదన గురించి ఎప్పుడూ ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఒకవేళ లేకపోయినా పస్తులైనా ఉండాలి కానీ మాకు లేదు అన్న పరిస్థితి మాత్రం ఎవరికి చెప్పకూడదు. అలాగే మన దగ్గర ఉంది అన్నప్పుడు మా దగ్గర ఉంది, మా సంపాదన ఇంత, మేము లక్షల్లో సంపాదిస్తున్నాం అని కూడా ఎట్టి పరిస్థితిలో కానీ ఎవరికి చెప్పకూడదు. ఇంకా అంత మాత్రమే కాకుండా ఒకవేళ డబ్బులు ఉంటే మాత్రము వీడికి గర్వం ఎక్కువ, ప్రేమ లేదు, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు, వీళ్ళకేంలే, తర్వాత ఎంతమందిని మోసం చేశాడో ఇంత డబ్బులు సంపాదించాడు. తర్వాత కుటుంబంలో కూడా గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి. సిస్టర్స్ దగ్గర నుంచి, బ్రదర్స్ దగ్గర నుంచి, కజిన్స్ దగ్గర నుంచి కుటుంబంలో కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఎవరో ఒకరు కుటుంబంలో బలహీనమైన వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళు
ఈ ఇటువంటి పరిస్థితుల్లో గొడవలు అనేది కంపల్సరీగా స్టార్ట్ అవుతాయి. ఈ ఈ ఈ సిచ్యువేషన్ను ప్రతి ఒక్క కుటుంబంలో ఫేస్ చేసింటారు. డబ్బు లేని వాళ్ళు అయితేనేమి, డబ్బున్న వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈ సిచ్యువేషన్ను ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. ఒకవేళ మీరు ఫేస్ చేసి ఉంటే ఈ సిచ్యువేషన్ను, కుటుంబంలో కలహాల సిచ్యువేషన్ను ఫేస్ చేసి ఉంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఎంత సర్దుకుపోదామని చెప్పినా డబ్బులు ఉందని గర్వంగా మాట్లాడుతున్నాడు అంటారు. మనము ఏ చిన్న మాట మాట్లాడినా కానీ డబ్బులు ఉంది కదా అని గర్వంగా మాట్లాడుతున్నాడు అంటారు. ఒకవేళ డబ్బులు లేకపోయి మనం మాట్లాడితే వీడికి డబ్బులు లేకపోయినా బిల్డప్ ఎక్కువరా, వీడికి డబ్బులు లేకపోయినా కానీ అహంకారం ఎక్కువ అని చెప్పేసి అంటారు. సో మనం అందుకని మన సంపాదన ఎప్పుడు మనము ఒక సీక్రెట్గా మెయింటైన్ చేయాలని నేను మొదటిగా ఫస్ట్ పాయింటే నేను మీకు చెప్పాను. డబ్బులు ఉన్నా మనల్ని హీనంగా చూస్తారు, డబ్బులు లేకపోయినా హీనంగా చూస్తారు. కాబట్టి మన సంపాదన గురించి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండడమే చాలా 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 మంచిది. నేను ముందు చెప్పినట్లు ఇది డబ్బుతోనే కాదండి, భార్యాభర్తల మధ్య గొడవలైనా, ఇంట్లో సమస్యలైనా, ఇంట్లో అనారోగ్యమైన, ఇప్పుడున్న రోజుల్లో అయితే ఇంట్లో అనారోగ్యం ఒకరికి చెప్పుకుంటే అనారోగ్యం పోయే రోజులైతే లేవండి. ఇప్పుడు ఇంట్లో అనారోగ్యం ఉందంటే వాడు ఒక జబ్బున్న వ్యక్తిలాగా, వాడితో మాట్లాడితే జబ్బు వస్తుంది అన్నట్లుగా, వాళ్ళని ముట్టుకుంటే జబ్బు వస్తుంది అన్నట్లుగా చూస్తున్నారు. అటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మన కుటుంబ విషయాలను ఎప్పుడు మనము ఒకరితో షేర్ చేసుకోకూడదు అన్నది నా ఈరోజు కాన్సెప్ట్ అండి. సో కాబట్టి మన సంపాదనను కానీ ఆస్తిని కూడా అండి, మనకున్న ఆస్తిని కూడా మనం ఎప్పుడూ ఎవరితో షేర్ చేసుకోకూడదు. అది ఆస్తి అయి ఉండొచ్చు, లేదంటే అప్పు అయి ఉండొచ్చు. మనం ఆస్తి గురించి షేర్ చేసుకోకూడదు, అప్పు గురించి కూడా మనం షేర్ చేసుకోకూడదు. ఏదో ఒక రూపంలో మనమే కష్టపడి అప్పులు తీర్చుకోవాలా, లేదంటే ఏదో ఒక విధంగా కష్టపడి మనము ఆస్తిని సంపాదించాలి, అంతే తప్ప మనకున్న వాటిని గురించి మనం ఇతరులతో ఎప్పుడూ షేర్ చేసుకోకూడదు. పొరపాటున కూడా మనము మన బంధువులతో కానీ, స్నేహితులతో కానీ చెప్పకూడదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మనం నోరు విప్పకుండా ఉండడమే చాలా మంచిదని నేను చెప్తున్నాను. సో ఇలా చేయడం వలన మనకు రావాల్సినటువంటి ప్రేమ, మర్యాద, గర్వము ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తాయి. మనం వీటిని మనం నోరు అదుపులో ఉంచుకోకుండా వాళ్ళతో మనం షేర్ చేసుకుంటే మనకు రావాల్సిన ప్రేమ ఉండదు, మర్యాద ఉండదు, గర్వము గౌరవం ఇవేవి మనకు దక్కవండి. సో మనం ఎంతవరకు ఎంత లిమిట్లో మాట్లాడితే అంత మంచిది. ఏ విషయం చెప్పాలి, ఏ విషయం చెప్పకూడదు అనే ఒక ఐడియా కూడా మనకు ఉండాలి. సో ఈ సీక్రెట్స్ అన్నీ మనం మెయింటైన్ చేసినామంటే మనం కూడా తప్పకుండా గౌరవింపబడతాం, సమాజంలో గౌరవింపబడతాం, సమాజంతో మనం ప్రేమను పంచగలము, ప్రేమను అవతల నుంచి తీసుకోగలమండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.